హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీ వంటలు. ఈరోజు మన రెసిపీ, మనం ఎప్పుడైనా గుడికి వెళ్తాం కదండి, అక్కడ మనకి ప్రసాదంగా పెట్టే పులిహోర ఎంతో రుచిగా ఉంటుంది. అదే టేస్ట్తో మనం ఇవాళ ఇంట్లోనే పులిహోరని తయారు చేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పులిహోరని తయారు చేసుకోవడానికి ముందుగా మనం 1 కప్పు రైస్ని ఉడికించి పెట్టుకున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్, కాస్తంత ఆయిల్ కూడా యాడ్ చేసి రైస్ని పొడి పొడిగా వచ్చేలా ఉడికించుకోవాలి. మనం రెగ్యులర్గా వండుకునే రైస్ కంటే కూడా పులిహోర అన్నానికి వాటర్ అనేది తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని బాగా కడిగి నానబెట్టుకోవాలండి. మీకు ఈ చింతపండు త్వరగా నానాలి అంటే వేడి నీళ్ళు పోస్తే త్వరగా నానిపోతుంది. రైస్కు సరిపోయేంత మాత్రమే తీసుకున్నానండి, ఎక్కువగా తీసుకోలేదు. ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకోవాలి. అందులోని 1/2 టీ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా దూరగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా దూరగా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చింతపండు గుజ్జు కూడా నానిందండి. చింతపండు నుంచి గుజ్జుని మొత్తం పిసికేసి ఇలా ఈ డస్ట్ అంతా కూడా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకాస్త డస్ట్ ఏమైనా ఉంటే స్ట్రైనర్ కానీ చేతి కానీ అడ్డు పెట్టుకొని మిగతా డస్ట్ని కూడా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి.
సాల్ట్తో కలుపుకుంటే రుచి అనేది బాగుంటుంది. అంతేనండి, చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.